ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏదైతే 2003 డిఎస్సి ఫోరం వారు వాళ్ళకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో నెంబర్ 57ని అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 2004 తర్వాత నియామకం పొందినటువంటి ఉపాధ్యాయులకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పిఎఫ్ఆర్డిఏ చట్టం అనుగుణంగా వారు పదవీ విరమణ తర్వాత జీవన భద్రతగా ఉన్నటువంటి పెన్షన్ రద్దు చేయడం జరిగింది. దాని స్థానంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము రావటం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల చేత 2004 కంటే ఉద్యోగ నియామకాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి కొన్ని అనివార్య కారణాల చేత 2004 తర్వాత నియామకాలు జరిగినటువంటి ఉపాధ్యాయులు ఈ యొక్క సిపిఎస్లోకి రావటం జరిగింది. ఈ నియామకాల ఆలస్యం కావడానికి గల కారణం ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ ఆలస్యం జరిగింది. దాని కారణంగా వీళ్ళు సిపిఎస్లోకి వెళ్ళారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసినటువంటి కారణంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2004 కంటే ముందు నోటిఫై అయ్యి 2004 తర్వాత నియామకాలు జరిగినాయో వారిని పాత పెన్షన్లోకి తీసుకురావాలని చెప్పి మెమో నెంబర్ 57ని తీసుకురావడం జరిగింది. ఈ మెమో నెంబర్ 57ని అమలు చేయడంలో దేశంలోని అనేకమైనటువంటి రాష్ట్రాలు అటువంటి వారిని పాత పెన్షన్ల స్కీమ్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ మన రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ సిపిఎస్ రద్దు చేయటానికి కానీ లేదంటే మెమో నెంబర్ 57 అమలు చేయటానికి కానీ ముందుకు రాలనేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని గ్రహించి ఏదైతే ఉపాధ్యాయులకు ఆగ్రహానికి గురి కాకుండా 57 మెమోను అమలు చేసి వారందరినీ కూడా పాత పెన్షన్ స్కీమ్లోకి తీసుకెళ్లాలని చెప్పి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. లేనటువంటి పక్షంలో ఆల్రెడీ మొన్న జరిగినటువంటి శాసన మండలిలో ఏదైతే ఈ రోజున మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నారు మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తా ఉన్నారు. పైన కూటమి ప్రభుత్వం కింద కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఇటువంటి పైన ఇంజిన్ ఇచ్చినటువంటి మెమో నెంబర్ 57 క్రింద ఇంజిన్ ఎందుకు అమలు చేయదని చెప్పి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మన శాసన మండలిలో కూడా డిమాండ్ చేశాను. రేపు ఆగస్టు 2వ వారంలో కూడా శాసన మండలి సమావేశాలు జరుగుతాయి. ఖచ్చితంగా ఈ యొక్క 57 మెమో అమలు కోసం శాసన మండలిలో నా యొక్క వాయిస్ని వినిపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2003 డిఎస్సి టీచర్లు అందరూ కూడా చేస్తున్న ఆందోళనకు పూర్తి స్థాయిలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా మద్దతు పలుకుతూ ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం 2003లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కారణాలతో 2004లో వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చారు. అయితే 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఇచ్చినటువంటి సిపిఎస్ విధానాన్ని అమలు చేయడంలో వీళ్ళని కూడా ఆ పరిధిలో తీసుకురావడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలోనే అనేక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో మేము మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు దీని మీద న్యాయం చేస్తామని చెప్పి 2 సమావేశాల్లో మాట్లాడి చివరికి వచ్చేసరికి వీళ్ళు కూడా జీపీఎస్ మేము మెరుగైంది అమలు చేస్తామని గత ప్రభుత్వం చెప్పడం వాళ్ళ యొక్క కపట నాటకానికి తెరతీశారు. దానికి అనుగుణంగానే గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఉపాధ్యాయ ఉద్యోగ రంగాలన్నీ కూడా ఏకతాటిపై నిలబడ్డాయి. ఈరోజు చూసినట్లయితే దేశంలో 16 రాష్ట్రాల్లో ఈ కొత్త పెన్షన్ స్కీమ్లో కాకుండా పాత పెన్షన్ స్కీమ్లోకే 2004 ఇచ్చిన మెమో నెంబర్ 57ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రాష్ట్రంలో ఇంకా అమలు చేయడంలో మేనమేషాలు లెక్కించడంలో మేము కూడా ఇప్పుడు రోడ్ల మీద ఎక్కాం. తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయించి 2004 డిఎస్సి వాళ్ళందరికీ కూడా మన ఉపాధ్యాయులు కేవలం 6500 మంది, పోలీస్ సోదరులు ఇతర డిపార్ట్మెంట్లో కలిపి 3000 మంది, 9500 మంది మాత్రమే ఈరోజు ఈ పదవిలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ 9500 మందికి న్యాయం చేసే వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపై ఉండి ఈ 2004 వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ స్కీమ్ అమలు చేసే వరకు కూడా పోరాటం చేస్తారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.